హాయ్ గాయ్స్, ఎలక్కాయతో కూడా పచ్చడి చేయొచ్చని ఎంతమందికి తెలుసు? సో రండి చూద్దాం మా అత్తయ్య చేసిన వెల్లంకాయ పచ్చడి. ఫస్ట్ అయితే గుజ్జు మొత్తం తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు మంచిగా వేయించుకొని మిక్సీ పట్టించుకోండి గాయ్స్. 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు దంచి సైడ్కి పెట్టుకో. ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా మనం బౌల్లో పెట్టుకున్న వెల్లంకాయ ముక్కల్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, ఇంకా మిక్సీ పట్టించుకున్న మసాలా, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి, ఇంకా ఆయిల్లో వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసేసి బాగా కలుపుకోండి గాయస్. చూడండి, లాస్ట్లో హాఫ్ ముక్క నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి గాయస్. 1 డే తర్వాత టేస్ట్ చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా గాయస్, సూపర్ టేస్టీ ఇంకా స్పైసీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.